ప్రతి ఒక్కరికి టైం 24 గంటలే. ఒక విషయంలో దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. టైంలో అందరికీ 24 గంటల టైమే. ఒక గంట ఎక్కువ ఇవ్వడు, ఒక గంట తక్కువ ఇవ్వడు. బిల్ గేట్స్ దగ్గర నుంచి, నరేంద్ర మోడీ నుంచి, ఒక రిక్షా పుల్లర్ వరకు మీకు నాకు అందరికీ సమానంగా ఒకటే ఇచ్చింది ఏదైనా ఉంది అంటే అది టైం. టైం అనేది పెరగదు తగ్గదు, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? ఒకటి ప్రయారిటైజేషన్, అంటే మనకి ఏది అతి ముఖ్యమో ఏది తక్కువ ముఖ్యమో డిసైడ్ చేసుకోవాలి. కేవలం ఫోకస్ చదువు మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో. రెండోది, టైం మనకి సరిపోలేదంటే ఎవరికి సరిపోదు. మనకే కాదు, అది అందరి ప్రాబ్లం. చాలామంది టైం మేనేజ్మెంట్ మన ప్రాబ్లం అనుకుంటారు, అందరి ప్రాబ్లం. ఈవెన్ నా ప్రాబ్లం, మీ ప్రాబ్లం. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఒకటి, టైం వేస్ట్ చేయకుండా ఉంటే సరిపోదు. టైం అస్సలు వేస్ట్ చేయదు. ఎక్కడ టైం వేస్ట్ అవుద్ది? రోజు మీరు రాసుకోండి. రోజు పడుకునేటప్పుడు ఎన్ని గంటలు టైం వేస్ట్ చేశారు అనేది ఎక్కడ రాసి పెట్టుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఒక వారం తర్వాత మీ డైరీ మీరు చదివితే, ఒక 1 వీక్ తర్వాత మీ డైరీ మీరు చదివితే ఎన్ని గంటలు వేస్ట్ అయిందో తెలిసిపోతుంది. రెండోది, రోజుకి 1 గంట కంటే ఎక్కువ టైం వేస్ట్ చేస్తే చాలా డేంజర్. ముఖ్యంగా సివిల్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు 1.5 అవర్ వరకు కొంతవరకు లివరేజ్ తీసుకోవచ్చు, బియాండ్ దట్ చేయదు. ఒక 1 వీక్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి మీరే ఒక 3-4 అవర్స్ కంప్లీట్ బ్రేక్ తీసుకోండి, ఎక్కడికి వెళ్ళండి. మహా అయితే 4 గంటలు ఒక పూట, సాయంత్రం 4 నుంచి బ్రేక్ తీసేసుకోండి. 1 వీక్ 10 డేస్కి ఒకసారి. మిగతా టైం మాత్రం లెక్కేసుకోండి. అండ్ టైంని మేనేజ్ చేసిన ఇంకో పద్ధతి ఉంది. ఒక వారాన్ని ఒక 30 షెడ్యూల్స్ 40 షెడ్యూల్స్ పెట్టుకోవచ్చు. అంటే నేను మేనేజ్ చేసినది ఏంటంటే, ఒక వర్క్ ఉందనుకోండి, కొన్ని వర్క్స్ ఉన్నాయనుకోండి, ఈ వీక్లో ఈ 30 వర్క్స్ చేస్తాను, ఈ 40 వర్క్స్ చేస్తాను, ఈ 20 వర్క్స్ చేస్తాను. సో అట్లా టైంని మైక్రో మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్నగా. అండ్ టైం ఈరోజు అనుకున్నది అయిపోవాలి అనుకుంటే ఒక్కోసారి కాకపోవచ్చు. ఈవెన్ నేను కూడా, మనం ఎక్కువ టార్గెట్స్ పెట్టుకుంటాం, టైం తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ పరిగెడతామని చూస్తాం, అన్నీ సాధించడం. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనం చేయలేకపోయామని. అలా ఫీల్ అవ్వకూడదు. మనకున్న టైం కంటే మనం పెద్ద టార్గెట్ పెట్టుకోవడం తప్పులేదు. మనకున్న టైం కంటే మనం పెద్ద టార్గెట్ పెట్టుకోవడం తప్పులేదు. కానీ టార్గెట్ ఫుల్గా రీచ్ అవ్వకపోతే బాధపడకూడదు. ఎందుకంటే ఒక్కోసారి మనం తప్పు లేకుండా మనం టైం ఎఫెక్టివ్గా యూజ్ చేస్తాం, కానీ ఒకసారి టార్గెట్ అవ్వదు, బాధపడద్దు. ఎందుకంటే ఎవరికైనా ఇదే ప్రాబ్లం ఉంటుంది, మనకే కాదు. అండ్ బియాండ్ దట్ గుర్తుపెట్టుకోండి, టైం చాలా లిమిటెడ్. అండ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో పర్టికులర్గా ఇయర్ అనేది 365 డేస్ ఎంత ఫాస్ట్గా రివాల్వ్ అవుతాయో తిరిగి వచ్చేస్తే ఎవరికి తెలియదు. ఇప్పుడు చూస్తాం 6 నెలలు అట్లనే అయిపోయి ఉంటాయి. అండ్ ప్రిపరేషన్లో రన్నింగ్లో ఉంటుంది, టైం చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. కాబట్టి ప్రతి క్షణాన్ని పట్టుకుని ఆపగలగాలి, క్షణం యూజ్ చేసుకోగలగాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్. నిద్రపోవడం తప్ప నేను నిద్రపోవాలి, దానికి ఒక టైమింగ్ మెయింటైన్ చేయాలి. ఉదాహరణకి రోజుకి 6 గంటలు పడుకోండి, 6 గంటలు ఖచ్చితంగా అదే టైంలో పడుకోండి. రైట్ అంతా చదివేసి పగలంతా నిద్రపోవటం అలా చేయొద్దు. సో ప్రాపర్గా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయండి. అంటే ఏ సబ్జెక్ట్ రిజిడ్గా టైం టేబుల్ అని కాదు. ఎవ్రీడే మీరు చేసే పనులకు ఒక రెగ్యులారిటీ ఉండాలి. రోజు రాత్రి 11 పడుకోవడం, పొద్దున్న 5:30 లేవటం, ఒక 10 నిమిషాలు అటో ఇటో అదే టైం టేబుల్లో ఉంటే ఏమవుతుందంటే ఎగ్జామ్ కూడా అదే లెవెల్లో స్మూత్గా వెళ్ళిపోతారు. ఎగ్జామ్ కూడా అదే ఆలోచనలో అదే లెవెల్లో వెళ్ళిపోతారు అనమాట. సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఏజ్లో ఇప్పుడున్న వయసులో ఉన్నంత శక్తి ఒక 10-20 ఏళ్ళ తర్వాత టైం మేనేజ్మెంట్లో ఉండలేదు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ నౌ. ఇప్పుడే టైం మేనేజ్ కాకపోతే భవిష్యత్తులో అవ్వదు. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది మన చేతిలోనే ఉంటుంది, ఒక ఫేమస్ కోట్ ఉందన్నమాట. మనం చాలా ఆస్పిరేషన్స్ చేస్తాం, ఒక లైఫ్ సరిపోదేమో అని. కానీ మనం అనుకున్న పనులు చేయడానికి మాత్రం జాగ్రత్తగా మనం టైం మేనేజ్ చేస్తే ఒక లైఫ్ సరిపోతుంది. దానికి ఒకటి, రోజుకి 2-3 అవర్స్కి ఒకసారి ఒక అలారం పెట్టుకోండి. ఆ 2-3 అవర్స్ తర్వాత అలారం మోగంగానే సెల్లోనో అలారం పెట్టుకోండి. ఆ 2-3 అవర్స్ మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేశారా లేదా చూసుకోండి, అది ఇంపార్టెంట్. రెండోది, ఆ 2-3 అవర్స్లో ఏం చదివారో బుల్లెట్ పాయింట్స్లో పేపర్లో రాసుకోండి.
అప్పుడు మీరు ఫోకస్గా చదివారా లేదా మీకు అర్థమవుతుంది. బ్రెయిన్ రిట్రీవ్ అయ్యే కెపాసిటీ కూడా వచ్చేస్తుంది అనమాట. మీరు చదివింది బుల్లెట్ పాయింట్స్లో రాసుకుంటూ ఉంటే కనుక 2-3 అవర్స్కి ఒకసారి మీరు ఏం చదివారో అది కూడా ఎక్కువ గుర్తుంటుంది. అదేవిధంగా టైం మేనేజ్మెంట్లో ఇంకొక సూత్రం ఏంటంటే ఎక్కువసేపు ఫోన్ మాట్లాడకపోవటం, ఎక్కువసేపు సోషల్ మీడియాలో ఉండకపోవడం. దానివల్ల లాభం ఏంటంటే ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే ఫోన్లో ఏం మాట్లాడడం అన్నీ బ్రెయిన్లో ఉంటాయి. సోషల్ మీడియాలో ఉన్నాం అనుకో చదువుతున్నా కానీ అయ్యే గుర్తొస్తుంటాయి. ఇవన్నీ కొంచెం తగ్గించి కొంత బెటర్గా వర్క్ చేయొచ్చు. అండ్ నా విషయానికి వస్తే నేను టైం మేనేజ్మెంట్ చాలా పర్టికులర్. నేను ఫస్ట్ ప్రయారిటీ ఓన్లీ మనం అనుకున్న ఏదైతే ఫోకస్ చేస్తామో దానికి వేస్తాను. రెండోది సెకండ్ థింగ్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి నేను టైంని 24 అవర్స్ అని చూడను. అసలు టైంని 20 అవర్స్ అని చూస్తాను. ఎందుకంటే 4-5 అవర్స్ ఖచ్చితంగా మనం పడుకోవడానికి బేసిక్ థింగ్స్కి అయిపోతుంది. ఆ 20 అవర్స్లో ఇంకా 2-3 అవర్స్ రెస్ట్ అవుతుంది. మిగిలిన టైం వర్క్ చేసుకుంటూనే ఉండాలి. సో మార్నింగ్ టు నైట్ యూ షుడ్ బీ ఆన్ జాబ్. ఎప్పుడు ముఖ్యంగా పెద్ద టార్గెట్స్ ఉంటే తప్పదు. సివిల్స్ కొట్టాలి అంటే 1 or 2 years టైం మన దీనికి మాత్రమే పెట్టాలి. వేరే దానికి దేనికి పెట్టే అవకాశం ఉండదు. మేజర్గా ఏంటంటే ఒక 3 గంటలు సినిమా చూడటం అసలు తప్పు కాదు. 3 hours సినిమా చూడటం నేను తప్పని నేను ఎప్పుడూ అనుకోను. దాని ప్రాబ్లం ఆ సినిమా ప్రభావం ఇంకో 3 hours మన బ్రెయిన్లో ఉంటుంది. ఒక 3 గంటల సినిమా చూస్తే యావరేజ్ వ్యక్తికి ఇంకొక రోజు ఆ బ్రెయిన్లో కొంచెం గుర్తొస్తూ ఉంటుంది. నార్మల్గా టఫ్ వ్యక్తికి ఇంకో 3 గంటలు అది గుర్తొస్తుంది. నువ్వు ఒక షాపింగ్కి వెళ్ళావు అనుకో 1 hour, ఆ 1 hour వేస్ట్ అవడం ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఒక 10 hours వేస్ట్ అవుతుంది. ఇంట్లో విషయాలు కష్టాల గురించి 1 hour విన్నావు అనుకో ఆ 1 hour వేస్ట్ అని కాదు. తర్వాత ఒక 10 hours దాని మీద మన ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్ ఇట్ ఈస్ లైక్ ఏ మంకీ. అది ఒక చోట కూర్చోదు. మనం పుస్తకం ముందు పెట్టుకున్న అటు కదులుతుంటుంది అనమాట. సో టైం అనేది ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి. ఎవ్రీ డే రోజుకి 10 మంది అని వస్తారు నా దగ్గరికి, టైం ఎలా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి. అది మీ ప్రాబ్లం కాదు, అందరి ప్రాబ్లం, ఇంక్లూడింగ్ నా ప్రాబ్లం. అది అందరి ప్రాబ్లం. కానీ ఇది గుర్తొచ్చినప్పుడు నేను ఒకటే గుర్తుపెట్టుకుంటాను. 100 years తర్వాత 50 years తర్వాత మనం చేయాలని చేయలేము. ఈ భూమి మీద కూడా ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. మీరైతే 100 ఏళ్ళ తర్వాత, నేనైతే 20-30 ఏళ్ళ తర్వాత. సో కానీ ఈలోపు మీరందరూ 100 years ఉండాలనుకుంటాను, అది వేరే విషయం. ఈలోపు మనం చేయాలని మాత్రం మనందరం చేయాలి. వీ హ్యావ్ టు డూ ఇట్. గుర్తుపెట్టుకోండి, మనం చేయాలంటే మాత్రం టైం మేనేజ్మెంట్. ఒకసారి నేను ఒక బుక్లో ఒక స్టోరీ చదివాను. అదేంటంటే ఒక సర్వే అందరిని అడిగారు, ఒక గ్రూప్ని కూర్చోబెట్టి, నీ లైఫ్లో ఒక 20 years మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం, నీ లైఫ్లో ఒక 20 ఏళ్ళు మళ్ళీ నీకు ఇచ్చేస్తాము, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని. అమ్మో, లైఫ్లో 20 ఏళ్ళు వెనక్కి వచ్చేస్తే ఎన్ని చేయొచ్చు. మన లైఫ్ని రీరైట్ చేసుకుంటాం, కానీ రీరైట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకటి మనిషి లైఫ్ అంటే టైం అనేది తిరిగి వెనక్కి వెళ్ళదు. మనం వేస్ట్ చేసిన సెకండ్, మనం చేసిన తప్పు పనులు అవన్నీ కూడా తిరిగి మార్చుకునే అవకాశం లేనిది కేవలం హ్యూమన్ లైఫ్లో. ఇది గుర్తుపెట్టుకుని నెక్స్ట్ 20 years తర్వాత మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీకు ఒక 20 years ఛాన్స్ ఇస్తాం, వెనక్కి వెళ్తే ఎలా లైఫ్ లీడ్ చేస్తామంటే ఇప్పుడు ఎలా లీడ్ చేస్తాను సేమ్ అలానే చేస్తానంటే అది లైఫ్లో అచీవ్మెంట్. కానీ నా లైఫ్లో నేను చెప్తాను, లాస్ట్ ఫ్రమ్ 2009 to 2019 మళ్ళీ నాకు అదే ఛాన్స్ ఇస్తే ఇలానే బతుకుతాను. లాస్ట్ 10 years, 20 years అని చెప్పను, అంతకుముందు చాలా పిచ్చి మళ్ళీ చేశాను. కానీ లాస్ట్ 10 years మాత్రం ఇట్ వాజ్ వెరీ మచ్ రెగ్యులేటెడ్, వెరీ మచ్ కంట్రోల్డ్ అనమాట. సో ద సేమ్ థింగ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. ఒక 10-20 years తర్వాత మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చి నీ లైఫ్ మార్చే అవకాశం ఇస్తే ఏం చేస్తామంటే మీ దృష్టిలో మార్చుకోవడానికి ఏది ఉండకూడదు, అంత పర్ఫెక్ట్గా మీ లైఫ్ ఉండాలి. మీకు తెలియకూడదు ఇది నేను వేస్ట్ చేశాను, ఇక్కడ నేను తప్పు చేశాను, ఇక్కడ నేను మిస్లీడ్ అయ్యాను, ఇలాంటివి ఏమీ మీకు తెలియకూడదు. దట్ షుడ్ బి ద టార్గెట్. ఓకే.